మై ఛానల్ ఈరోజు వచ్చి చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. చికెన్ పలావ్కి మనకు ముందుగా కావాల్సిన ఐటమ్స్ వచ్చి చికెన్ని మొత్తం గరం మసాలా, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా వేసి పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న రైసు నేను 1 kg తీసుకున్నా అండి. 1 kgకి 1.5 kg చికెన్ తీసుకున్నా. వీటి కొలతలు కూడా నేను చెప్తాను. ఇందులో అయితే పులావ్ చేస్తామో అందులో ఆయిల్ వేసుకోవాలండి, పలావ్కి సరిపడేంత. కొంచెం ఆయిల్ వేసినాక కొంచెం గీ కూడా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్ అంతా. గరం మసాలా వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ముందు పెరుగు కలిపేసుకొని అందులో వేసేసుకోవాలి. అంతా ఇందులో వేసేసుకోవాలండి. చికెన్ మంచిగా ఉడికి ఒక 70% ఉడకాలండి, ఎక్కువ ఉడకొద్దు. అంటే ఇంకా దానికన్నా తక్కువ ఉడికినా ఓకే. నేను 1 kg బియ్యానికి 4 పావులన్నర వాటర్ని బాయిల్ చేసుకున్నా. ఎందుకు బాయిల్ చేసుకున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ చికెన్లో పోస్తే నీసు వాసన రాకుండా ఇట్లా పోస్తే వాసన అయితే రాదండి. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. ఎసరు మసులుతుందండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ అంతా వేసేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్ని డెకరేట్ చేసుకొని స్టీమ్ పెట్టేసేలా అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.